అందరికీ నమస్కారం. కళ్యాణ్ వాస్తు ఛానల్కి స్వాగతం. మనతో పాటు కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ వాస్తు ప్రేక్షకులకి నమస్తే. సార్, సౌత్ ఈస్ట్కి సంబంధించి ఒకవేళ ఇల్లు సౌత్ ఈస్ట్కి ఉంటే గేటు ఎటువైపు ఉండాలి, నార్త్ ఈస్ట్ ఇల్లు ఉంటే గేటు ఎటువైపు ఉండాలి సార్? ముఖ్యంగా ఇలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు దీన్ని బ్లాక్స్ అంటాం. అంటే ఆగ్నేయం బ్లాక్ అంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయం బ్లాక్ అంటాం మనం. ఎప్పుడైతే సౌత్ ఈస్ట్ 2 రోడ్లు ఉన్నాయో ఇంటికి, ఖచ్చితంగా తూర్పు వైపే పెట్టుకోవాలి. అంటే ఈస్ట్లోనే పెట్టుకోవాలి. మెయిన్ డోర్ కానీ మెయిన్ గేట్ కానీ ఏదన్నా కానీ. అదేవిధంగా మీకు నార్త్ ఈస్ట్ అన్న 2 వైపులా పెట్టుకోవచ్చు. ఇది నార్త్లో పెట్టుకోవచ్చు, ఈస్ట్లో పెట్టుకోవచ్చు. ఈ 2 రోడ్లు ఉన్నప్పుడు 2 విధాలుగా పెట్టుకోవచ్చు. కానీ అందులో ముఖ్యంగా చూసుకోవాల్సింది అంటే దిశ కూడా చూసుకోవాలి. దిశ కనుక పొరపాటున కనుక తూర్పు రోడ్ ఉండి ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు దిశ గనక ఉత్తరం వైపు తిరిగింది అనుకోండి, అంటే ఈశాన్యం చూపు అంటాం. అటువంటి ఖచ్చితంగా తూర్పే పెట్టండి, ఉత్తరంకి గేట్ పెట్టకూడదు. అది నష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ దిశ అన్నది కనుక ఈశాన్యం రోడ్లు ఉన్నప్పుడు నార్త్ ఈస్ట్ ఉండి ఎటువైపు ప్లాట్ తిరిగింది అన్నది చూసుకొని ఆ విధంగా అనుకూలంగా ఉన్నట్టు పెట్టుకుంటే మంచిది. సో ఆ విధంగా పెట్టుకోవాలంటారు సార్. ముఖ్యంగా చాలా మందికి ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఎవరి పైన ఇల్లు ఉంటే బాగుంటుంది, ఎవరి పేరు పైన ఉంటే బాగుంటుంది. చాలా మంది భార్యల పేరు పైన ఇల్లు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు, వాళ్ళు సక్సెస్ కానప్పుడు, ఫైనాన్షియల్ లాస్ వచ్చినప్పుడు, అరే మా నాన్న పేరు మీద ఇల్లు ఉంటే బాగుంటుండనేమో అని జ్యోతిష్యులను మీలాంటి న్యూమరాలజిస్టులను సంప్రదిస్తారు. కొంతమంది తాత పేరు మీద ఉంది అలాగే ఉండని నాకు కలిసి వచ్చింది అనుకుంటారు. కొంతమంది నా పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చేసుకున్న తర్వాత పప్పులో కాలేసినామా అనుకుంటారు. సో ముఖ్యంగా ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మా ఇల్లు మా తాత పేరు మీద ఉంటే బాగుంటుందా, తాతగారి పేరు మీద, నాన్నగారి పేరు మీద ఉంటే బాగుంటుందా, నా పేరు పైన చేసుకోవాలనే సందేహం కలిగింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది నరేష్ గారు 2 విషయాలు ఉంటాయి. ఇది ప్రాపర్టీ మనం ప్లాట్ ఉన్నదా, హౌస్ నెంబర్ ఉన్నదా. ముఖ్యంగా ఎస్పెషల్లీ ప్లాట్ ఉన్నప్పుడు న్యూమరాలజీ చెక్ చేసుకొని మనకు అది అనుకూలంగా ఉందా లేదా, అప్పుడే మీరు మీ పేరు మీద ఉన్నటువంటి ప్లాట్ని, అంటే నాన్నగారి పేరు మీద ఉంది, తాతగారి పేరు మీద ఉంది, మన పేరు మీద మార్చుకోవాలా లేదా అన్నదాన్ని ఎవరైనా సంప్రదించి న్యూమరాలజిస్ట్ని వాళ్ళని లేదు వాస్తుగా చూస్తే మాత్రం ఇంటి వాస్తు బ్రహ్మాండంగా ఉన్నది, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా దశ బాగలేనప్పుడు మనం ఏం చేస్తామంటే మార్పులు చేర్పులు చేసుకుంటా. ఇప్పుడు పెద్దరికం వచ్చిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తారంటే తాతగారికి వెళ్ళి నాన్నగారికి వెళ్ళి మీకు వచ్చిన తర్వాత నేను బ్రహ్మాండంగా ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి కొంచెం మాడిఫై చేసుకుని పెద్దరికం వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అబ్నార్మల్గా ఉండాల్సిన కాడ కన్వీనియంట్ కంఫర్ట్ కోసం అని ఉత్తరంలోను, ఉత్తర వాయువ్యంలో, తూర్పాయంలోను ఎక్కడో డోర్లు పెట్టేస్తూనే ఉంటారు. మాడిఫికేషన్ కూడా పద్ధతి ప్రకారం చేసుకొని, ఒకవేళ హౌస్ నెంబరే ఉన్నదనుకోండి, ఆ హౌస్ నెంబర్ ఉంటే మీ పేరు మీద ఇప్పుడు లేటెస్ట్ ఉన్నా ఎవరి పేరు మీద ఇల్లు అన్నది వాస్తు కనుక కరెక్ట్ ఉంటే ఎవరన్నా పేరు మీద ఉండొచ్చు, తప్పేం లేదు. ఒకవేళ లేదు దిశ బాగలేనప్పుడు కనుక న్యూమరాలజీ చూసుకొని ఆ నెంబర్ కూడా కొద్దిగా సరి చేసుకొని ఆ హౌస్ నెంబర్, లేదా అట్లనే వదిలేసి ఇంటి నెంబరే మీకు అనుకూలంగా ABCDలో, లేకుంటే ఇప్పుడు 1 నెంబర్ మీకు మంచిగా అనిపిస్తున్నది, 2 నెంబర్ మంచిగా అనిపిస్తున్నది, 3 నెంబర్ మంచిగా అనిపిస్తుంది, మీ పేరు మీద నేను న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 మంచిది అనుకోండి. దానికి ఇప్పుడు కనుక మీకు నెంబర్ 4 వస్తుంది, మీ ప్లాట్ నెంబర్ ఏదో, దానికి ఒక ఏనో బీనో మీకు అనుకూలంగా సరిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఖచ్చితంగా ఈ పార్టీస్ సరిపోతుంది అంటారు. 100% అండి. ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటే మాత్రం అన్ని పేర్లు మార్చుకొని వైఫ్ పేరు మీదనా ఇంకో పేరు మీదనా అన్ని 4 పేర్లు పెట్టుకున్నారనుకోండి చేసుకోవచ్చు. కానీ తక్కువ ఖర్చుతోటి జస్ట్ అలానే ఉండని, మన పూర్వీకుల నెంబర్ మీద పేర్ల మీద అట్లనే ఉండని అనుకున్నప్పుడు మీరు ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ సార్, ధన్యవాదాలు.